బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వై పాపన్న గారి 376వ జయంతి సందర్భంగా ఈరోజు వినాయక్ నగర్లోని హనుమాన్ జంక్షన్లో మనం పూలమాల వేసి సత్కరించడం జరిగింది. మరియు ఈరోజు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము 4 గంటలకు ఉన్నందున నిజామాబాద్ నుంచి 6 నుంచి 700 మంది మా సభ్యులు గౌడ సోదరులు హైదరాబాద్కు బయలుదేరడం జరిగింది. దాని కార్యక్రమంలోని ఇవన్నీ ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున బస్సులు కానీ వెహికల్స్ కానీ ఇక్కడి నుంచి బయలుదేరినాయి. దాన్ని విజయవంతం చేయాలని మా గౌడ సోదరులని సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఆధ్వర్యంలో అమరే సర్దార్ సర్వై పాపన్న, సర్దార్ సర్వై పాపన్న, జై కౌండన్య, జై కౌండన్య, మహేష్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం. సర్దార్ సర్వై పాపన్న గౌడ్కి, సర్దార్ సర్వై పాపన్న గౌడ్కి. సర్దార్ సర్వై పాపన్న ఇంతవరకు ఎక్కడ లేని చరిత్ర ఛత్రపతి కంటే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నిలబెట్టుకొస్తారు ఎందుకోసము? వీరుడు బయలుదేరినాము. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు మేము నిజామాబాద్ నుంచి బయలుదేరినాము. ఉంటుంది వస్తుంది ఇక 2 రోజులు. సర్దార్ పాపన్న, సర్దార్ సర్వ జోహార్ జోహార్. సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం. సర్దార్ పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం. సర్దార్ పాపన్న, సర్దార్ పాపన్న, సర్దార్ పాపన్న. బీసీల అధికారం కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా
శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఆయనకు ఇప్పుడే ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పాపన్నగౌడు మరి 18/8/1650లో జన్మించిండు. మరి ఈ రోజుకు 376 సంవత్సరము. మరి ఆయన 350 సంవత్సరాల నుంచే బహుజనులకు బీసీలకు రాజ్యాధికారం కావాలని కొట్లాడిన వ్యక్తిలో ముఖ్యుడు సర్దార్ పాపన్నగౌడ్. మరి ఆయన బీసీలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈక్వాలిటీ సమానత్వంలో ముందుండాలని కొట్లాడిన వ్యక్తి. అట్లాగే అప్పుడున్న తురుష్కులు మొఘలులు ఏదైతే పాలించిందో వాళ్లకు సింహస్వప్నంలాగా గర్జించిన వ్యక్తి సర్దార్ పాపన్న. మరి పాపన్నగౌడు ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాడి జేఏసీల ఆధ్వర్యంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించి మరి 10 సంవత్సరాలు పాపన్నగౌడ్ను ఆదర్శంగా తీసుకొని మరి బీసీలకు ఎన్నో మరి బాధ్యతలు హక్కులు ఇచ్చిన ఘనత మన కేసీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాపన్నగౌడ్ విగ్రహాన్ని కూడా అక్కడ 3 కోట్లతోని ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే ఏదైతే బీసీలలో గౌడ్స్ ఉన్నారో మరి అతి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు వైన్స్లో కూడా 15% మరి రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే చెట్లు ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ ప్రభుత్వ భూమిలో కానీ చెరుకట్టలపై కానీ పెంచి పోషించిన వ్యక్తి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇట్లా చాలా బీసీలు వాళ్ళు మరి గౌడ్లు చెట్లెక్కి అనివార్య కారణాల వల్ల చనిపోతే వాళ్ళకు 5 లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించిన వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నీ ఏదైతే సర్దార్ పాపన్నను ఆదర్శంగా తీసుకొని మరి కేసీఆర్ గారు ఇవన్నీ చేసిందో మరి మేమంతా మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ అందరూ ఈక్వాలిటీ. నా దృష్టిలో అయితే కులాలు 2 హ్యావ్స్ నాట్ హ్యావ్స్, ఉన్నోళ్ళది ఒక కులం లేనోళ్ళది ఒక కులం అంతే. కాబట్టి మరి ఈ సందర్భంగా మరొక్కసారి జిల్లా తరపున సర్దారు పాపన్నగౌడ్కు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.